ఏపీ వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యోగాధ్యయన పరిషత్ పునరుద్ధరణ జరగాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఐపీఎంలలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల వేళ డిప్యూటీ సీఎం పవన్ కు శుభాకాంక్షలు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబుతో 10 ఏళ్లలో పలుమార్లు సమావేశమైన ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదని గుర్తు చేశారు పవన్. హరిహర వీరమల్లుపై చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించిందన్నారు. చంద్రబాబు మాటలు తన సినిమాకు విజయ సంకేతాలుగా అభివర్ణించారు పవన్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పవన్ హరిహర వీరమల్లు సినిమా సందడి పెరిగింది. ప్రీమియర్ షోలో భాగంగా రాజమండ్రి గీతా అప్సరా థియేటర్లో మంత్రి కందుల దుర్గేష్ సినిమా చూశారు. రాజమండ్రిలో ఎటు చూసినా పవన్ అభిమానుల సందడే కనిపించింది. థియేటర్స్ దగ్గర డిప్యూటీ సీఎం పవన్ జిందాబాద్ అనే నినాదాలతో హోరెత్తించారు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో హరిహర వీరమల్లు బెనిఫిట్ షో ఓపెనింగ్స్ అద్దరిపోయాయి. సినిమా చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. షో ప్రారంభానికి ముందు పోస్టర్లకు దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి క్షీరాభిషేకం చేశారు. సినిమా థియేటర్లో జనసేన జెండాలను ప్రదర్శించి అభిమానం చాటుకున్నారు. గుంటూరు తెనాలి ఆశా థియేటర్ దగ్గర సందడి పెరిగింది. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో వేళ పవన్ అభిమానులు డాన్స్లతో హోరెత్తించారు. పవన్ కటౌట్ ప్రారంభం కోసం వందలాది మంది చేరుకుని తీన్మార్ డాన్స్ వేశారు. రంగుల కాగితాలు చల్లుకుంటూ పవన్ కటౌట్ ను ప్రారంభించారు. అనంతరం కటౌట్ చుట్టూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో డాన్స్ తాలరించారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. పవన్ హరిహర వీరమల్లు సినిమా పాటలకు కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు. సినిమా రిలీజ్ వేళ గన్నవరం సెంటర్లో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం కార్యకర్తలు పవన్ అభిమానులతో కలిసి చిందేస్తూ ఉత్సాహంగా గడిపారు. కడపలో పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదల వేళ అల్లరిముఖలు ఘర్షణకు దిగాయి. పోలీసుల సమక్షంలోనే పరస్పరం దాడులకు తెగబడ్డాయి. కర్రలతో జరిగిన దాడిలో పలువురి తలలు పగిలి రక్తమూడాయి. ఈ దాడులతో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన జనం భయంతో వణికిపోయారు. మరోవైపు థియేటర్స్ దగ్గర పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పవన్ సినిమా హరిహర వీరమల్లు నడుస్తున్న థియేటర్ దగ్గర ఘర్షణ జరిగింది. రేవతి థియేటర్ దగ్గర అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరస్పర దాడుల్లో థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ అభిమానులు సందడి చేశారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వేళ థియేటర్స్ దగ్గర భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోనసీమ గడ్డ మెగా అభిమానుల అడ్డా అంటూ నినాదాలు చేశారు. థియేటర్ల ముందు భారీగా బాణసంచా కాల్చి అభిమానం చాటుకున్నారు. ఉద్రిక్తత లేకుండా పోలీసులు భద్రత కల్పించారు. మోహిత్ రెడ్డి కేసులో విచారణ నుంచి తప్పుకున్నారు న్యాయమూర్తి. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహిత్ వేసిన పిటిషన్ ను తాను విచారించబోనని చెప్పారు. ఆ ఫైల్ ను సీజే ముందు పెట్టారు. దీంతో మోహిత్ రెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దు అంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించారు. తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యానికి ఆమోదం తెలిపింది. 20,000 సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లు కేటాయించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు చెప్పారు కిషన్ రెడ్డి. పీఎం కుసుమ్ పథకం అమల్లో తెలంగాణ సర్కార్ విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై ప్రభుత్వం ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న మహాలక్ష్మి పథకానికి 6,700 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు మంత్రి తుమ్మల. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు చెప్పారు. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు తుమ్మల. ములుగులో ఆర్టీసీ మహాలక్ష్మి సంబరాలు మిన్నంటాయి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై జరిగిన సంబరాల్లో మంత్రి సీతక్క సందడి చేశారు. మహిళలు కార్యకర్తలతో కలిసి బస్లో ప్రయాణించారు. ఉచిత బస్ ప్రయాణంపై మహిళల అనుభూతిని పంచుకున్నారు. మహిళలకు స్వీట్లు తినిపించారు. తర్వాత మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా నడుపుతున్న ఆర్టీసీ సిబ్బందిని సత్కరించారు మంత్రి. ప్రపంచవ్యాప్తంగా పురాతన హిందూ ఆలయాల పరిరక్షణ కోసం పనిచేస్తామన్నారు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ జైన్. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే శ్రీలంకలో 3 పురాతన ఆలయాలను పునరుద్ధరించామన్నారు. ఏపీలో బుద్ధుడి ఆలయానికి మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 100కు పైగా పురాతన ఆలయాలను గుర్తించామని, ప్రభుత్వం అనుమతివ్వగానే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామన్నారు.
హైదరాబాద్ లో ఎస్సీడబ్ల్యూ కంపెనీ డైరెక్టర్లపై ఈడీ దాడులు చేసింది. బ్యాంకులకు 621 కోట్లు బకాయి పడ్డట్టు తేల్చింది. నగరంలో ఏకకాలంలో 6 చోట్ల సోదాలు చేసి యూపీలో ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు గుర్తించింది. సబ్ కాంట్రాక్టుల పేరుతో నిధులను దారి మళ్లించినట్టు నిర్ధారించింది. ఎస్సీడబ్ల్యూ సంస్థకు చెందిన 33 అకౌంట్లు ఫ్రీజ్ చేసి 120 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకుంది. తిరుపతి జిల్లా ప్రధాన రహదారిపై టాటా సుమోలో మంటలు చెలరేగాయి. నాయుడుపేట నుంచి సూళ్లూరుపేట వెళ్తుండగా కల్లంపాడు దగ్గర కారులో మంటలను గమనించి అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తగలబడుతున్న కారులో మంటలు అదుపు చేశారు. ఎగిసిపడ్డ మంటల ధాటికి కారపటికి పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి. దేవాదుల ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరిస్తున్నామన్నారు. స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గ రైతులకు సాగునీటి విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఖండాలా జలపాతంలో పడి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. బాలుడు ఆదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ గా గుర్తించారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన మనోహర్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడ్డట్టు చెప్తున్నారు తోటి స్నేహితులు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్నేహితులు తీసిన వీడియో ఫుటేజ్ ఆధారంగా బాలుడి కోసం గాలింపు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున 26 రోజులు వాన పడితే ఈ 2 జిల్లాల్లో మాత్రం 13 రోజులు కూడా వాన రాలేదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు సాధారణానికి మించి వర్షపాతం కురిసినట్లు ఐఎండీ చెబుతోంది. హైదరాబాద్ లో మాత్రం 235 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 189 మిల్లీమీటర్లే కురిసినట్లు చెప్పింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 67,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో 89,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది. 122,000 క్యూసెక్ల వరద కొనసాగడంతో 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు గాను ప్రస్తుత నీటి మట్టం 573 అడుగులుగా చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు 4,000 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. దీంతో 4,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద భారీగా చేరడంతో 15 గేట్లు ఎత్తేశారు. 45,000 క్యూసెక్ల నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు, చింతవాగు, పగిడివాగు, రోటెంతవాగు, రాళ్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రామచంద్రాపురం, బత్తెనపల్లి, బట్టిగూడెం గ్రామాల్లో వాగుల ధాటికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎడారి ప్రాంతం రాజస్థాన్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఝాలావాడ్ జిల్లాలో కుండపోత వానలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సారోలో ప్రాంతంలో బోరాకేడి దగ్గర ఉప్పొంగిన వాగు దాటుతూ ఒక కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు కారులో ఉన్న 3 సురక్షితంగా కాపాడారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఎన్నికల సంఘమే నిర్ణయిస్తోందన్నారు. ఈసీ తీరుకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఇండి కూటమి నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు తేజస్వి. మహారాష్ట్ర ప్రతాప్గఢ్ జిల్లాలో భూమి కంపించింది. ధమోతర్, కుల్మీపుర టండా, బోరీ ప్రాంతాల్లో భారీ శబ్దంతో భూ ప్రకంపనలు వచ్చాయి. వణికిపోయిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సైతం బయటకు వచ్చింది. భారత్, బ్రిటన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ మధ్య కాలంలో పురోగతిని చూస్తోందన్నారు ప్రధాని మోదీ. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ ఇవాళ ఆ దేశ రాజుతో భేటీ కానున్నారు. భారత్, బ్రిటన్ మధ్య 2 నెలల క్రితం కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో 2 దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల మధ్య సుంకాలు తగ్గనున్నాయి. కాల్పుల విరమణ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మౌనాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నించారు.
కాల్పుల విరమణను ప్రకటించింది ట్రంప్ అనే విషయం మొత్తం ప్రపంచానికి తెలుసన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా కారణాలను ప్రభుత్వం బయటపెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఏదో తేడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీని ఆయన ఎప్పుడూ వెనకేసుకొచ్చేవారని ఖర్గే గుర్తు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా బీహార్ను నడిపిస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎంచుకుంటోందని తేజస్వి విమర్శించారు. కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఎన్నికల సంఘం. సన్నాహక కార్యకలాపాలు పూర్తయిన తర్వాత వీలైనంత తొందరగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అన్నది అమిత్ షా నిర్ణయిస్తారని దినకరన్ వెల్లడించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వైదొలిగారు. అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కోరుతూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను మరో బెంచ్కు అప్పగిస్తామని సీజేఐ తెలిపారు. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మెగా 1557. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపారు మేకర్స్. ఈ మేరకు అనిల్, చిరు ఫ్లైట్ లో వస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. విజయ్ యాంటోనీ హీరోగా వస్తున్న 25వ సినిమా భద్రకాళి. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. 2025 సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు దర్శక నిర్మాతలు. తెలుగులో సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ భద్రకాళి సినిమాను విడుదల చేయబోతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో 4వ టెస్ట్ బరిలోకి దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీలతో రాణించగా కేఎల్ రాహుల్ మరో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ కాలిగాయంతో మైదానాన్ని వీడాడు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్ మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంగ్లీష్ బౌలర్స్ లో కెప్టెన్ స్టోక్స్ 2 వికెట్లు తీయగా వోక్స్, డాసన్ కు తలా ఒక వికెట్ దక్కింది.